బ్యాడ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. సత్యం హత్య కేసుకు సంబంధించి ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం, చిన్న ఆధారాన్ని కూడా సంపాదించకపోవడం నిజంగా మనం సిగ్గుపడవలసిన విషయం. సత్యం హత్య కేసులో జరిగిన దర్యాప్తుకు సంబంధించిన ఫైల్ని విసుగ్గా మూసేస్తూ అన్నాడు డీఎస్పీ గారు. మా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం సార్. చంపబడిన సత్యానికి శత్రువులు ఎవ్వరూ లేరని అతని ప్రాణ స్నేహితులు ముగ్గురు చెప్పారు. హత్య జరిగిన చోట మంగళసూత్రాలు తప్ప హంతకుడికి సంబంధించిన ఆధారాలు ఏమీ లభించలేదు మెల్లగా చెప్పాడు ఇన్స్పెక్టర్ మాధవ్. వాట్ యు మీన్? శత్రువులు ఉన్నారో లేదో ఒకరు చెప్పడం వల్ల తెలుసుకునే విషయం కాదు. ఆధారాలు లభించినంత మాత్రాన జరిగింది హత్య కాకుండా పోదు. సత్యం చంపబడిన విధానాన్ని బట్టి చూస్తే హంతకుడు ఎంతో కాలంగా అతని మీద కక్ష పెంచుకుని ఉండాలి. అతని కారణంగా దారుణంగా నష్టపోయిన వాడై ఉండాలి అన్నాడు డీఎస్పీ. యు ఆర్ కరెక్ట్ సార్. నిన్న కామరాజు గారికి ఫోన్లో వచ్చిన బెదిరింపును బట్టి ఆలోచిస్తే హంతకుడు ఎవరో ఖచ్చితంగా ఈ ఊళ్ళోనే ఉండాలి అని అనిపిస్తుంది. తగిన సాక్ష్యాలతో అతన్ని పట్టుకోవడానికి నాకు కొంత వ్యవధి కావాలి అన్నాడు ఇన్స్పెక్టర్ మాధవ్. గుడ్. కావలసినంత గడువు తీసుకో మిస్టర్ మాధవ్. కానీ పై అధికారుల నుంచి మాట రాకముందే హంతకుడిని అరెస్ట్ చేసి లాకప్లో ఉంచాలి. అండర్స్టాండ్ అన్నాడు డీఎస్పీ. తల ఊపాడు మాధవ్. బై కామరాజు గారికి సెక్యూరిటీ అరేంజ్ చేసినట్లే కదా అడిగాడు డీఎస్పీ. ఎస్ సార్. సబ్ ఇన్స్పెక్టర్ శర్మతో పాటు 12 మంది కానిస్టేబుల్స్ అక్కడ డ్యూటీలో ఉన్నారు. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తున్నాను అన్నాడు. గుడ్. హంతకుడిని పట్టుకోవడం ఎంత ముఖ్యమో మరో హత్య జరగకుండా చూడడం కూడా అంతే ముఖ్యం మనకి. యు కెన్ గో అన్నాడు డీఎస్పీ. ఎస్ సార్ అంటూ స్టిఫ్గా సెల్యూట్ చేసి డీఎస్పీ అందించిన ఫైల్ తీసుకుని ఆ గదిలో నుంచి బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్ మాధవ్. డీఎస్పీ బంగ్లాలోంచి అతను బయటకు వచ్చేసరికి రాత్రి 11 గంటలైంది సమయం. హోటల్కి వెళ్ళి భోజనం ముగించి అరగంట తరువాత అట్నుంచి అటే కామరాజు ఇంటికి వెళ్ళాడు. కామరాజు గారు అనవసరంగా భయపడి ఉంటారు సార్. ఫోన్లో ఆయన విన్నది ఒట్టి బెదిరింపే అయి ఉంటుంది. ఆ బంగ్లా చుట్టూ రౌండ్లు కొట్టి అలసిపోయిన ఇన్స్పెక్టర్ సవినయంగా రిపోర్ట్ చేశాడు మాధవ్కి. అది ఒట్టి బెదిరింపే అయితే మనకు మంచిదే. అయినా మనకు డ్యూటీ తప్పదుగా. ఇంతకీ కామరాజు గారు బంగ్లాలోనే ఉన్నారు కదూ? సిగరెట్ వెలిగించుకుంటూ అడిగాడు మాధవ్. ఉండడం ఏమిటి సార్? మందు కొట్టి ఈ పాటికే మంచానికి అడ్డం పడి నిద్రపోతూ ఉంటాడా మహానుభావుడు. నిశాచరుల్లా ఇంటి చుట్టూ తిరగవలసిన డ్యూటీ మనది గాని ఆయనకేం పట్టింది అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ శర్మ. చిన్నగా నవ్వాడు మాధవ్. అన్నట్టు ఆయన గది ముందు ఎంతమంది కాపలా ఉన్నారు అని అడిగాడు. 2 ఉన్నారు సార్. గుడ్. సరిగ్గా 12 గంటలకి ఇంకో 2 లోపలికి పంపించండి. హంతకుడు అతన్ని చంపుతాను అని చెప్పిన టైం అది. ఆ సమయంలో మీరు మరింత అలర్ట్గా ఉండాలి. నేను ఒకసారి స్టేషన్కి వెళ్ళొస్తాను అన్నాడు మాధవ్. అలాగే సార్ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ శర్మ సెల్యూట్ చేస్తూ. తల పంకిస్తూ బంగ్లా మెయిన్ గేటు పక్కన ఆపిన మోటార్ సైకిల్ దగ్గరకు నడిచాడు మాధవ్. అతడు మోటార్ సైకిల్ స్టార్ట్ చేయబోతూ ఉండగా వెనక నుంచి సార్ అని పిలిచాడు సబ్ ఇన్స్పెక్టర్. మోటార్ సైకిల్ స్టార్ట్ చేసే పనిని తాత్కాలికంగా విరమించుకుని అటు చూశాడు మాధవ్. వేగంగా అడుగులు వేస్తూ అతన్ని సమీపించాడు సబ్ ఇన్స్పెక్టర్. సార్ అన్నట్టు మీకు ఈ విషయం తెలుసా అని అడిగాడు. ఏమిటది? భైరవీదేవి గారు గుండె నొప్పితో నర్సింగ్ హోంలో అడ్మిట్ అయ్యారు చెప్పాడు అతను. ఉలిక్కి పడ్డాడు మాధవ్. భైరవికి గుండె నొప్పా? నర్సింగ్ హోంలో అడ్మిట్ అయిందా? ఎప్పుడు? ఉదయం డీఎస్పీ గారి బంగ్లాలో తను చూసినప్పుడు బాగానే ఉందిగా. 3 గంటల సమయంలో ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చిందట. ఆ నొప్పికి తట్టుకోలేక వెంటనే నర్సింగ్ హోంలో అడ్మిట్ అయ్యారట. మాధవ్ అడగకముందే వివరాలు అందించాడు సబ్ ఇన్స్పెక్టర్ శర్మ. ఈ విషయం నీకెవరు చెప్పారు? ఆలోచనల నుంచి తేరుకుంటూ అడిగాడు మాధవ్. ఇందాక భోజనానికి వెళ్ళినప్పుడు భైరవి గారి సెక్రటరీ స్మిత చెప్పింది. ఏ నర్సింగ్ హోం? మనసులోని ఆత్రం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ అడిగాడు మాధవ్. గీతా నర్సింగ్ హోంలో అడ్మిట్ అయ్యారట వినయంగా చెప్పాడు ఇన్స్పెక్టర్. ఇట్స్ ఆల్ రైట్. బీ అలర్ట్ ఇన్ యువర్ డ్యూటీ అంటూ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి ముందుకు ఉరికించాడు మాధవ్. రకరకాల ఆలోచనలు అతని మస్తిష్కాన్ని ఆక్రమించుకుని పరుగులు తీయటం ప్రారంభించాయి. ఈ వయసులో భైరవికి గుండె నొప్పి ఏమిటి? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినంత గుండె నొప్పి ఎలా వచ్చింది ఆమెకు? ఓవర్ స్ట్రెయిన్ వల్ల? అదే పనిగా ఆలోచించటం వల్ల? ఇప్పుడు ఎలా ఉంది ఆమెకు? ఇట్నుంచి ఇటే హాస్పిటల్కి వెళ్ళి పలకరిస్తే తనతో భైరవి మాట్లాడుతుందా?
తన పరామర్శను ఇంకొక విధంగా వక్రీకరిస్తుందా? నర్సింగ్ హోంకు వెళ్ళడానికి అభిమానం అడ్డొచ్చింది మాధవ్కి. అలాగని భైరవి యోగక్షేమాలు తెలుసుకోకుండా పట్టుదలగా ఉండడం అసాధ్యమైంది అతనికి. స్టేషన్కి చేరుకుంటూనే డాక్టర్ గోపాల్కి ఫోన్ చేశాడు అతను. రింగ్ చేసిన 2 నిమిషాల వరకు అవతల వైపు నుంచి ఫోన్ మోగుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది మాధవ్కి. ఆ తరువాత లైన్లోకి వచ్చాడు డాక్టర్ గోపాల్. హలో డాక్టర్ గోపాల్, ఐఎమ్ ఇన్స్పెక్టర్ మాధవ్ స్పీకింగ్ అన్నాడు. మాధవ్కి డాక్టర్ గోపాల్కి ఒక ఫంక్షన్లో పరిచయం అయ్యింది. ఒంటరిగా క్వార్టర్స్లో ఉంటున్న మాధవ్ గోపాల్ ఆహ్వానం మీద అతని ఇంటికి ఒకసారి భోజనానికి వెళ్లడంతో వారి పరిచయం పెరిగింది. పనిచేయడంలో డాక్టర్లకి పోలీసులకి ఒక సమయం అంటూ లేదన్న మాట నిజమే కావచ్చు. హాయిగా నిద్రపోతున్న వాణ్ణి వేళకాని వేళలో ఇలా డిస్టర్బ్ చేయటం ఏం బాగుంటుంది మిస్టర్ మాధవ్? ఫోన్లో మాట్లాడడం మొదలు పెడుతూనే నిందారోపణ చేశాడు డాక్టర్ గోపాల్. సారీ అన్నాడు మాధవ్. ఇట్స్ ఆల్ రైట్, తమాషా కన్నాను. ఊరికే రారు మహానుభావులు అన్నట్టు ఏ కారణమో లేకుండా అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేయరు మీ ఇన్స్పెక్టర్లు. ఏమిటి విషయం? నవ్వుతూ అడిగాడు అవతల వైపు నుంచి డాక్టర్ గోపాల్. మిస్ భైరవికి ఎలా ఉంది అడిగాడు మాధవ్. భైరవికా? భైరవి మీకు తెలుసా? ఎదురు ప్రశ్న వేశాడు డాక్టర్ గోపాల్. తెలుసు. ఎలా తెలుసు? ఎనీ రిలేషన్? ఈసారి కలిసినప్పుడు అవన్నీ వివరంగా చెబుతాను. ఇప్పుడు ఆమెకు ఎలా ఉందో చెప్పండి ప్లీజ్, టెన్షన్గా అడిగాడు మాధవ్. నథింగ్ సీరియస్. ఓవర్ స్ట్రెయిన్ వల్ల, వీక్నెస్ వల్ల ఇటువంటి చిన్న చిన్న నొప్పులు రావడం సహజం. మనిషి మరీ సున్నితం కావడం వల్ల తట్టుకోలేకపోయింది. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. ఎక్స్రే తీయించి హార్ట్ స్పెషలిస్ట్కి పంపించాను. ఉదయం వస్తుంది రిపోర్టు చెప్పాడు డాక్టర్ గోపాల్. డాక్టర్, మరేం భయం లేదు కదా అడిగాడు మాధవ్. చిన్నగా నవ్వాడు డాక్టర్. చెప్పానుగా, నథింగ్ సీరియస్, నథింగ్ టు వర్రీ అన్నాడు గోపాల్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అన్నాడు మాధవ్. ఇట్స్ ఆల్ రైట్, గుడ్ నైట్ అన్నాడు అవతల వైపు నుంచి డాక్టర్ గోపాల్. తను గుడ్ నైట్ చెప్పి రిసీవర్ క్రెడిల్ చేశాడు మాధవ్. ఇప్పుడు కొంచెం తేలిక పడింది అతని మనసు. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ ఆలోచించడం ప్రారంభించాడు మాధవ్. భైరవిని గురించి అతనికి బాగా తెలుసు. ఆమెది చాలా సున్నితమైన మనస్తత్వం. అన్యాయాన్ని, మోసాన్ని అస్సలు సహించలేదామె. తనకు అన్యాయం జరిగినా, ఎవరైనా తనను అవమానించినా బదులు తేల్చకుండా నిద్రపోదు. భైరవి తనకు పరిచయం అయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతిగా పోరాడే పట్టుదల అధికంగా ఉంది ఆమెలో. మస్తిష్కాన్ని ఆక్రమించుకున్న ఆలోచనల నుంచి బయటపడుతూ వాచ్ చూసుకున్నాడు మాధవ్. 12:18 టైము. ఒకసారి కామరాజు ఇంటి దగ్గర పరిస్థితిని పర్యవేక్షించి వస్తే బాగుంటుంది అనిపించి కాలుస్తున్న సిగరెట్ను యాష్ట్రేలో వేసి కుర్చీలోంచి లేచాడు మాధవ్. అదే సమయంలో ఉన్నట్టుండి జీవం పోసుకుని మోతలు చేయటం ప్రారంభించింది అతని టేబుల్ మీద టెలిఫోన్. హ్యాట్ నెత్తి మీద పెట్టుకుని రిసీవర్ అందుకున్నాడు మాధవ్. హలో, పోలీస్ స్టేషనా? అవతల వైపు నుంచి హడావిడిగా ప్రశ్నించింది ఒక కంఠం. ఎస్, ఇన్స్పెక్టర్ స్పీకింగ్ అన్నాడు మాధవ్. సార్, నమస్కారం సార్. నేను పేపర్ మిల్ ఏరియా నుంచి బీటు కానిస్టేబుల్ కనకారావుని మాట్లాడుతున్నాను సార్. అవతల వైపు నుంచి మరింత హడావిడిగా వినిపించింది ఆ కంఠం. వాట్స్ ద మ్యాటర్ అడిగాడు అతను. సార్, ఈ ఏరియాలో చివర్లో ఉన్న శివప్రసాద్ గారి రెస్ట్ బంగ్లా తగలబడిపోతుంది సార్. మంటలు సార్, భయంకరమైన మంటలు అన్నాడు కానిస్టేబుల్. మై గాడ్, ఫైర్ సర్వీస్కి ఫోన్ చేశావా? చేశాను సార్. అంబులెన్స్కి? చేశాను సార్. నేను వెంటనే వస్తున్నాను అంటూ రిసీవర్ క్రెడిల్ మీదకు విసిరి పరుగులాంటి నడకతో బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్ మాధవ్. ఒకే ఒక కిక్కుతో మోటార్ సైకిల్ని స్టార్ట్ చేసి పేపర్ మిల్ ఏరియాకేసి పరుగులు తీయించాడు. సత్యం చావు పట్టణంలో సంచలనాన్ని కలిగిస్తే కామరాజు హత్య పట్టణం మొత్తాన్ని గాభరా పెట్టి గగ్గోలెత్తించింది. చుట్టుముట్టిన మంటల్ని ఆర్పి బంగ్లా లోపలికి ప్రవేశించేసరికి 3 వంతులకు పైగా కాలిపోయిన శవం ఒకటి మసిబొమ్మలా దర్శనమిచ్చింది ఫైర్ సర్వీస్ వాళ్లకి. ఆ మసిబొమ్మను స్వాధీనం చేసుకుని అప్పటికప్పుడే హడావిడిగా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు అంబులెన్స్ వాళ్లు. బొగ్గుల గుట్టగా మారిన మంచం అవశేషాల మధ్య లభించిన బంగారు పులిగోరు పతకం, ఉంగరాలు మొదలైన వస్తువుల ఆధారంగా మంటల్లో పడి మాడి రూపురేఖలు పూర్తిగా కోల్పోయిన శవం కామరాజుదే అని నిర్ధారించారు. కాలిపోగా మిగిలిన శవాన్ని, దాని ఎముకలను పరీక్షించి పోలీస్ రిపోర్టును బలపరిచారు ఫోరెన్సిక్ నిపుణులు. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంటు
అసమర్థతను అదే పనిగా నిందించటం ప్రారంభించారు పట్టణ పౌరులు. పట్టణ పోలీసు డిపార్ట్మెంట్కి పై అధికారుల నుంచి ఒత్తిడి విపరీతమైంది. ఆ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి రాజమండ్రికి చేరుకున్న జనార్దన్, శివప్రసాదులు కామరాజు మరణవార్త విని హతాశులయ్యారు. ఎంత బుర్రచించుకుని ఆలోచించినా తమ స్నేహితులు ఇరువురిని దారుణంగా హత్య చేసిన అజ్ఞాత శత్రువు ఎవరో అర్థం కాలేదు వారికి. పోలీసు దర్యాప్తు ప్రారంభమైంది. మీరు బాగా ఆలోచించి చెప్పండి శివప్రసాద్ గారు. ప్రతి మనిషికి స్నేహితులున్నట్టే శత్రువులు కూడా ఉంటారు. మన వల్ల లాభం పొందిన వారే కాదు, మనకు తెలియకుండానే మన కారణంగా నష్టపడిన వారు కూడా ఉంటారు. మీ దృష్టిలో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడిగాడు ఇన్స్పెక్టర్ మాధవ్. ఇంతవరకు మాకు శత్రువులు ఉన్నారో అని మేము అనుకోలేదు. జరిగిన దారుణమైన సంఘటనల్ని బట్టి ఆలోచిస్తే ఉన్నారనే ఇప్పుడు అనిపిస్తుంది. ఎవరై ఉంటారో నా ఊహకి అందడం లేదు. అకారణంగా ఇతరుల మీద నిందలు వేయటం నాకు అలవాటు లేదు అన్నాడు శివప్రసాద్. అతను కూర్చున్న సోఫా మీదనే కూర్చున్నాడు జనార్దన్. ఏదో గుర్తుకు వచ్చినట్లు అతనికి మరింత దగ్గరగా జరిగి, మనం భద్రాచలం వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని గుర్తుందా? ఆ పిల్ల తాలూకు వాళ్ళు ఎవరైనా అంటూ మెల్లగా గొణిగాడు. తన కుడిపాదంతో అతని ఎడంకాలి మీద గట్టిగా అదిమి కామ్గా ఉండమన్నట్టు హెచ్చరించాడు శివప్రసాద్. గప్చిపైపోయాడు జనార్దన్. అతను ఎంత మెల్లగా గొణిగినా ఆ గొణుగుడులోని కొన్ని మాటలు అస్పష్టంగా వినిపించాయి మాధవ్కి. భద్రాచలం అంటున్నారేమిటి అని అడిగాడు. చిన్నగా నవ్వాడు శివప్రసాద్. ఏమీ లేదు, మా స్నేహితులు నలుగురం కలిసి ఈ ఏడు శ్రీరామనవమికి భద్రాచలం వెళ్ళి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కళ్ళారా చూడాలనుకున్నాం. ఆ కోరిక తీరకుండానే మాలో ఇద్దరిని ఆ భగవంతుడు తీసుకుపోయాడు అని బాధపడుతున్నాడు మా జనార్దన్ అన్నాడు శివప్రసాద్. అంతే అంతే అన్నాడు జనార్దన్. ఇట్స్ ఆల్ రైట్. మరోసారి చెబుతున్నాను, మీ శత్రువులు ఎంత బలవంతులైనా మీరు భయపడనవసరం లేదు. నిర్భయంగా మాతో చెప్పండి అన్నాడు మాధవ్. తప్పకుండా. నా జీవితంలో జరిగిన మంచి చెడులకు సంబంధించిన విషయాలు నేను మర్చిపోయినా గుర్తు చేయడానికి నా డైరీలో ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా ఏవైనా ఆధారాలు లభిస్తాయేమో ప్రయత్నిస్తాను అన్నాడు శివప్రసాద్. గుడ్ ఐడియా. బై హత్య జరిగిన చోట లభించిన కామరాజు గారి వస్తువులతో పాటు ఒక బంగారు ఉంగరం కూడా దొరికింది. సైజు విషయంలో మిగతా ఉంగరాలకు దానికి చాలా తేడా కనిపిస్తుంది. స్టేషన్కి వచ్చి ఒకసారి ఆ ఉంగరాన్ని మీరు చూస్తే బాగుంటుందనుకుంటాను అంటూ లేచాడు మాధవ్. అలాగే, వీలుంటే సాయంత్రం వస్తాను అంటూ అతన్ని సాగనంపి 5 నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు శివప్రసాద్. తిరిగొస్తూనే జనార్దన్ మీద విరుచుకుపడ్డాడు. నీకు అసలు బుద్ధుందా? ఎప్పుడు ఏం మాట్లాడాలో ఇంకా తెలుసుకోలేకపోతే ఎలా? భద్రాచలం సంఘటన గురించి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది నీకు అంటూ రుసరుసలాడాడు. అది కాదురా శివుడు, ఆ రోజు భద్రాచలంలో ఆ అమ్మాయిని బాణభంగం చేసి చంపి అడవిలో పారేశాం కదా. ఆ పిల్ల తాలూకు వాళ్ళు ఎవరైనా పగపట్టి మన ఆచూకీ తీయటం మొదలుపెట్టారేమో అంటూ తన సందేహాన్ని బయటపెట్టాడు జనార్దన్. తల పంకిస్తూ ఆలోచించటం ప్రారంభించాడు శివప్రసాద్. సుమారు 1 సంవత్సరం క్రిందట జరిగిన సంఘటన వెంటనే గుర్తుకొచ్చింది అతనికి. రొటీన్ లైఫ్ మీద విసుగు పుట్టి సరదాగా 10 రోజుల పాటు గడిపి రావాలని సంవత్సరం క్రిందట భద్రాచలం వెళ్లారు స్నేహితులు నలుగురు. భద్రాచలం చేరిన మర్నాడే ఒక గుడి దగ్గర కనిపించారు. అక్కడికి పిక్నిక్కి వచ్చిన సీతాకోక చిలకల్లాంటి ఆడపిల్లలు 10 మంది. 16 నుంచి 20 ఏళ్లకు మించి ఉండదు వారి వయసు. అందరిలో కల్లా సుహాసిని అనబడే అమ్మాయి స్నేహితుల నలుగురు దృష్టిని విపరీతంగా ఆకర్షించి వారి గుండెల్లో గుబులు పుట్టించింది. అందం, ఆకర్షణ, ఒంపు సొంపులు, యవ్వనపు పొంగులు, చలాకీతనం అన్నీ సమపాళ్లలో ఉన్న ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నారు స్నేహితులు నలుగురు. 10,000 రూపాయలకు ఆశపడి ఆ విషయంలో వారికి అన్ని విధాలా సహకరించాడు నాగులు అనబడే వ్యక్తి. స్నేహితురాళ్లతో పాటు కాటేజీలో ఉంటున్న సుహాసిని నేర్పుగా కిడ్నాప్ చేసి సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకుపోయి అక్కడ తమ కోసం ఎదురు చూస్తున్న ఆ స్నేహితులు నలుగురికి అప్పగించాడు. వంతుల వారీగా సుహాసిని బలవంతంగా అనుభవించి తనివి తీర్చుకున్నారు స్నేహితులు నలుగురు. ఒంట్లోని వేడి చల్లబడిన తరువాత గాని వారికి తెలియలేదు. ఒకరి తర్వాత ఒకరు బలవంతంగా అనుభవించటం వల్ల ఏర్పడిన షాక్ తట్టుకోలేక సుహాసిని అనబడే ఆ యువతి అప్పటికే చనిపోయింది అన్న సంగతి కలవరపడ్డారు స్నేహితులు నలుగురు. నాగులు చేతిలో మరో 10,000 పెట్టి శవాన్ని మాయం చేసే కార్యక్రమాన్ని అతనికే అప్పగించారు. ఆలోచనల నుంచి బయటపడి తల బరువుగా విదిలించాడు శివప్రసాద్. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఆ విషయం ఇన్స్పెక్టర్ ముందు బయట పెడితే చిక్కుల్లో పడేది మనమే అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం?
సత్యం కాముడు హత్యగావించబడ్డాన్ని బట్టి ఆలోచిస్తే మన మీద ఎవరో పగబట్టారన్నది సందేహం లేని విషయం. పగబట్టిన హంతకుడు ఎవరన్నది పోలీసులు ఆరా తీయక ముందే మనం తెలుసుకోవాలి. పట్టుబడి ఉరికంబం ఎక్కవలసిన హంతకుణ్ణి గుట్టుగా మనమే మట్టు పెట్టాలి. అలా కాకుండా హంతకుణ్ణి పోలీసులే అరెస్ట్ చేస్తే పాత విషయాలు బయటపడి మన పీకల మీదకొచ్చినా రావచ్చు అన్నాడు శివప్రసాద్. అతను చెప్పింది వింటూనే బలవంతంగా గుటకలు మింగాడు జనార్దన్. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలరా శివుడు, ఈ గండం గడిచే ఉపాయం ఏదో నువ్వే ఆలోచించాలి అన్నాడు అతని చేతులు పుచ్చుకుని. ఆలోచిస్తూ తలపంకించాడు శివప్రసాద్. మేడంకి ఒంట్లో బాగలేదు, ఆమెకు రెస్ట్ చాలా అవసరమని డాక్టర్ గారు చెప్పారు. భైరవిని కలుసుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ మాధవ్ని ఉద్దేశించి అంది సెక్రటరీ స్మిత. సారీ, ఆమెను కలుసుకోక తప్పదు. కామరాజు హత్య విషయంలో మీ మేడంని కొన్ని ప్రశ్నలు అడగాలి అన్నాడు మాధవ్. విసుగ్గా చూసింది స్మిత. మీ పట్టుదల మీదే గాని పరిస్థితిని అర్థం చేసుకోరే అంది. పట్టుదల కాదు, మా డ్యూటీ అటువంటిది, ప్లీజ్ అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు మాధవ్. చెప్పదలుచుకున్న మాటను అతను ఇంకా పూర్తి చేయకముందే మేడమెట్లను ఆనుకుని ఉన్న ఒక గదిలో నుంచి అక్కడికి వచ్చింది జనిత. ఆమెను చూడగానే విషయాన్ని వివరించింది స్మిత. క్షణం ఆలోచించి, మీరు అక్కని తప్పనిసరిగా చూడాలా? తల ఊపాడు మాధవ్. కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూ స్మిత వైపు తిరిగి కళ్లతోనే ఏదో సైగ చేసి ఆ గదిలోకి వెళ్ళింది జనిత. కాఫీ పంపిస్తాను, కూర్చోండి అంటూ కిచెన్ కేసి వెళ్ళిపోయింది స్మిత. సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు మాధవ్. 5 నిమిషాల తరువాత మేడమెట్లను ఆనుకుని ఉన్న గదిలో నుండి మెల్లగా అడుగులు వేస్తూ జనితతో పాటు అక్కడికి వచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది భైరవి. నీరసంగా ఉంది భైరవి మొహం. అంతకు ముందు తను చూసిన చురుకుదనం, గంభీరత కనిపించటం లేదు ఆమెలో. తను అనవసరంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నాడేమో అనిపించింది మాధవ్కి. కానీ తప్పదు. ఆమెకు ఇబ్బంది కలిగినా, తనకు తప్పుగా అనుకున్నా తన డ్యూటీ తను చేయాలి. మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు మాధవ్. అది స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అడగవలసిన మాట. అది అడగడానికే మీరు వచ్చినట్టయితే వెంటనే వెళ్ళిపోండి అంది సీరియస్గా. చివుక్కుమంది ఆమె పక్కనే కూర్చుని ఉన్న జనిత మనసు. కనుచివరల నుంచి ఆ విషయాన్ని గమనించి, నువ్వు లోపలికి వెళ్ళి జని అంది భైరవి. ముఖం ముడుచుకుని అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది జనిత. ఆమె ప్రవర్తనకు చిన్నబుచ్చుకోలేదు మాధవ్. చిన్నగా నవ్వుకున్నాడు. చెప్పండి, ఏమిటి మీరొచ్చిన పని అడిగింది భైరవి. సగం కూడా కాల్చిన సిగరెట్ని యాస్ట్రేలో వేస్తూ అటూ ఇటూ చూశాడు మాధవ్. సమీపంలో ఎవరూ లేరని గ్రహించి, భైరవి, నువ్వు ఎందుకింత కఠినంగా మారిపోయావు? ఎందుకంత నిర్దయగా మాట్లాడుతున్నావు? నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? ప్రపంచం తల్లక్రిందులైనా మనం విడిపోమని చేతిలో చేయి వేసి చెప్పిన మాటలు అప్పుడే ఎలా మర్చిపోగలిగావు? ఎన్నో రోజులుగా అడగాలి అనుకున్న మాటలను అవకాశం లభించగానే అడిగేశాడు మాధవ్. వింటూనే ఎర్రబడిపోయింది భైరవి వదనం. మిస్టర్ మాధవ్, నా జీవితంలో గతం ఒక భయంకరమైన పీడకల. ఆ జ్ఞాపకాలను నా మనసులో నుంచి ఎప్పుడో చెరిపేశాను. ఇష్టం లేకపోయినా ఇన్స్పెక్టర్గా మీ హోదాని గౌరవించి ఈ ఇంటి గడప తొక్కడానికి అనుమతినిస్తున్నాను. మితిమీరిన చనువుని నేను సహించను. గెటౌట్ అనిపించుకునేలా ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదు. కటువుగా ధ్వనించింది ఆమె కంఠం. నివ్వెరబోయాడు మాధవ్. కొద్ది క్షణాల తరువాత తేరుకుని సారీ అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్. వచ్చిన పనేమిటో ఇప్పుడైనా చెప్పండి అంది భైరవి. హత్య జరగడానికి ముందు కామరాజు గారితో పాటు మీరు డిఎస్పీ గారి బంగ్లాకు వచ్చారు, గుర్తుందా? తల ఊపింది భైరవి. ఆ రోజు కామరాజు గారితో ఇంకెక్కడికైనా వెళ్ళారా అడిగాడు మాధవ్. లేదు అంది భైరవి. డిఎస్పీ బంగ్లా నుంచి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు ఎంతసేపు కలుసున్నారు? అక్కడి నుంచి బయలుదేరి కామరాజు ఇంటికి వచ్చాం. ఆయనని అక్కడ డ్రాప్ చేసి నేను నా ఇంటికి వచ్చేశాను. 3 గంటల సమయంలో గుండె నొప్పొచ్చిన నేను గీతా నర్సింగ్ హోంలో అడ్మిట్ అయ్యాను. కామరాజు గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. నేను ఆయన్ని చూడడం అదే ఆఖరిసారి అవుతుంది అని అప్పుడు నేను అనుకోలేదు, వివరంగా చెప్పింది. అంటే ఆ తర్వాత మీరు ఆయన్ని చూడలేదంటారు, అంతేనా? వాట్ డు యు మీన్? నేను నర్సింగ్ హోంలో అడ్మిట్ అయి ఉన్నాను అని చెబుతుంటే ఏమిటి ఆ అర్థం లేని ప్రశ్న? విసుగ్గా అంది భైరవి. ఇట్స్ ఆల్ రైట్. పోలీస్ సెక్యూరిటీ అడగమని మీరే ఆయనకు సలహా ఇచ్చారా? లేదు, ఆయనే డిఎస్పీ గారిని కలిసి అడుగుతానన్నారు. ఒక స్నేహితురాలిగా, శ్రేయోభిలాషిగా ఆయనతో పాటు డిఎస్పీ గారి బంగ్లాకు వచ్చాను అంది భైరవి.
పోలీస్ సెక్యూరిటీ ఇచ్చిన హత్య జరగడానికి ముందు కామరాజు గారు పోలీసులతో కూడా చెప్పకుండా రహస్యంగా పేపర్ మిల్లు ఏరియాలో ఉన్న రెస్ట్ బంగ్లాకి వెళ్ళారు. ఆ విషయం మీతో ముందుగా చెప్పారా? నాతో ఎందుకు చెబుతారు? ఎదురు ప్రశ్న వేసింది భైరవి. శ్రేయోభిలాషులు కనుక. ఉక్రోషంగా చూసింది భైరవి. ఆ విషయం నాతో ముందుగా చెప్పలేదు. చెప్పుంటే అక్కడికి వెళ్ళొద్దు అని సలహా ఇచ్చేదాన్ని అంది. ఎందుకని? హంతకుడు అక్కడకు వస్తాడని మీకు తెలుసా? మీరు ఊహించారా? సీరియస్గా చూసింది భైరవి. హంతకుల్ని పట్టుకోవడంలో ఆరితేరిన మీ ఊహకే అందని విషయాన్ని నేను ఎలా ఊహించగలను? పోలీసు సెక్యూరిటీ ఉండగా బయటకు వెళ్ళడం మంచిది కాదని ఇంతకు ముందు నేను చెప్పిన దానికి అర్థం అంది. పూర్ ఫెలో, ముందుగా మీతో చెప్పి మీ సలహా పాటించుంటే హంతకుడి చేతికి చిక్కుండేవాడు కాదేమో కామరాజు. అఫ్కోర్స్ మృత్యువు వెంటబడి తరిమినప్పుడు తప్పించుకోవడం సాధ్యపడకపోవచ్చు అంది భైరవి. రాత్రి మీ చెల్లెలు జనిత, సెక్రటరీ స్మిత మీతో పాటే హాస్పిటల్లో ఉన్నారా? అడిగాడు మాధవ్. అతను ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు పని మనిషితో పాటు అక్కడికి వచ్చింది సెక్రటరీ స్మిత. కాఫీ కప్పుని మాధవ్ ముందున్న టీపై మీద పెట్టి వెళ్ళిపోయింది పని మనిషి. కామరాజు గారి హత్యకు మీ ప్రశ్నకు సంబంధం లేదనుకుంటాను అంది భైరవి. కొన్ని ప్రశ్నలు సమాధానాలు లేనట్లే కనిపిస్తాయి. ఒక్కోసారి సమాధానాన్ని బట్టి సంబంధాన్ని వెతుకుతూ ఉంటాం మేము. భైరవి చెప్పకముందే కల్పించుకుంది స్మిత. మేడంతో పాటు రాత్రంతా జనిత గారు హాస్పిటల్లో ఉన్నారు. కొన్ని అర్జెంట్ పేపర్స్ టైప్ చేయవలసి ఉండి రాత్రి నేను ఇక్కడికి వచ్చేశాను అంది. అయితే పేపర్స్ టైప్ చేయటం ముగించి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారన్నమాట అడిగాడు మాధవ్. నోనో, వర్క్ పూర్తయిన తర్వాత నేను ఇక్కడే నిద్రపోయాను. ఉలికిపాటుని నేర్పుగా దాచిపెట్టుకుంటూ తడబాటు లేకుండా చెప్పింది స్మిత. ఆల్రైట్ మిస్ భైరవి, అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ లేచాడు. నో మెన్షన్ అంది భైరవి. కాఫీ తీసుకోండి. టీపై మీద ఉన్న కప్పును చూసి గుర్తు చేసింది స్మిత. ఒక క్షణం భైరవి మొహంలోకి చూశాడు మాధవ్. ఆమె చూపుల్ని మరోవైపు తిప్పుకోవడంతో నో థ్యాంక్స్ అంటూ బయటికి నడిచాడు. మేడం, ఈ ఇన్స్పెక్టర్ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అతను వెళ్ళిన తరువాత అంది స్మిత. ఏమిటి నీ అనుమానం? అడిగింది భైరవి. మన జ్యువెల్ వ్యవహారాన్ని ఇతను పసిగట్టేశాడేమో అనిపిస్తుంది. తన సందేహాన్ని బయటపెట్టింది స్మిత. ఇంపాసిబుల్ అంది భైరవి. మరి సంబంధం లేని ఆ ప్రశ్నలకు అర్థమేమిటి? అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి. 2 రోజుల కిందట తనని కలిసినప్పుడు భైరవి చెప్పింది ఆ రోజు తన చెల్లెలకు నిశ్చితార్థం జరగబోతుందని, ఆ కార్యక్రమానికి తప్పకుండా హాజరవ్వాలని కూడా కోరింది. గుర్తుంది మిస్ భైరవి అన్నాడు శివప్రసాద్. నేను అడిగేదాకా మీకు గుర్తు రాలేదంటే ఇంటికొచ్చి స్వయంగా ఆహ్వానించకపోవడం నాదే తప్పు. ఐఎమ్ సారీ అంది. నోనో, నాకు అటువంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు. నాకున్నాయి. కలిసినప్పుడు చెప్పడం, ఫోన్ ద్వారా ఆహ్వానించడం నాకు నచ్చవు. అరగంటలో వస్తున్నాను, మీరు ఇంటి దగ్గరే ఉంటారు కదూ అన్నట్టు జనార్దన్ గారికి ఫోన్ చేశాను. ఆయన ఇంటి దగ్గర లేరనుకుంటాను, ఫోన్ ఎత్తలేదు అంది భైరవి. అలాగా, ఇంత దూరం శ్రమపడి మీరు రానవసరం లేదు. జనార్దన్తో నేను చెప్పి సాయంత్రం ఇద్దరం కలిసొస్తాం అన్నాడు శివప్రసాద్. శ్రమ కాదు, మీలాంటి పెద్దల్ని స్వయంగా వచ్చి ఆహ్వానించడం నా ధర్మం. మీ ఇష్టం అన్నాడు. అవతల వైపు నుంచి రిసీవర్ పెట్టిన శబ్దం వినిపించగానే తను రిసీవర్ క్రెడిల్ చేశాడు శివప్రసాద్. అదే సమయంలో ఎవరో తరుముకొస్తున్నట్టు పరుగులాంటి నడకతో హడావిడిగా ఆ గదిలోకి వచ్చాడు జనార్దన్. ఎగదన్నుకొస్తున్న ఆయాసాన్ని అదిమిపెట్టుకుంటూ రక్షించాలి శివుడు, నన్ను నువ్వే కాపాడాలి అన్నాడు ఆందోళన నిండిన కంఠంతో. కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడివేస్తూ అతని మొహంలోకి చూశాడు శివప్రసాద్. చెమటతో తడిసిపోయి ఉన్నాయి అతని దుస్తులు. ఎండదెబ్బ తిన్నట్టు నల్లగా కమిలిపోయి ఉంది అతని ముఖం. విపరీతమైన భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అతని ముఖంలో. ఆయాసంతో రొప్పుతున్నాడు అతను. ముందు ఆయాసం తీర్చుకో, ఆ తరువాత తీరుబడిగా చెప్పు జరిగిందేమిటో. సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు శివప్రసాద్. ఆయాసం తీర్చుకోవడం కాదురా శివుడు, నా ఆయుష్ తీరిపోయేటట్టుంది అన్నాడు మరింత ఆందోళనగా. నోటి నిండుగా పీల్చిన సిగరెట్ పొగని గాలిలోకి వదిలి ఏం జరిగింది అని అడిగాడు శివప్రసాద్. మన వాళ్ళిద్దరినీ ఫినిష్ చేసిన ఆ పిశాచిగాడు నాకు ఫోన్ చేశాడు. ఉలిక్కి పడ్డాడు శివప్రసాద్. అప్రయత్నంగా జారి కింద పడిపోయింది అతని చేతివేళ్ల మధ్య నలుగుతున్న సిగరెట్టు. హంతకుడు నీకు ఫోన్ చేశాడా?
పట్టరాని ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ అడిగాడు. తల ఊపాడు జనార్దన్. ఏం చెప్పాడు? నాకు చావు దగ్గర పడింది అని చెప్పాడు. సత్యం కామరాజుల దగ్గరికి నన్ను పంపిస్తాడట. ఏ నిమిషంలో అయినా ప్రాణాలు తీస్తానని మరీ మరీ హెచ్చరించాడు. నన్ను నువ్వే కాపాడాలరా శివుడు, నువ్వే కాపాడాలి దీనంగా అడుగుతూ అతను 2 చేతులు పట్టుకున్నాడు జనార్దన్. భయపడకు, ఇప్పుడే ధైర్యంగా ఉండాలి మనం అంటూ అతని చేతుల్ని విడిపించుకుని మరో సిగరెట్ వెలిగించాడు శివప్రసాద్. గట్టిగా దమ్ములాగి పొగని గాల్లోకి వదులుతూ ఆలోచించటం ప్రారంభించాడు. అతడి ఆలోచనలు ఒక దారికి రాకముందే భవంతి ముందు కారు దిగి హుషారుగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చింది భైరవి. నౌకరొచ్చి ఆమె రాకను తెలియచేయగానే జనార్దన్తో పాటు ఎదురు వెళ్లి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో ఆమెను ఆహ్వానించాడు శివప్రసాద్. ముగ్గురు హాల్లో కూర్చున్నారు. ఏదో చెప్పబోతూ జనార్దన్ మొహంలోకి చూసి కనుబొమ్మలు విచిత్రంగా ముడివేసింది భైరవి. చెప్పదలుచుకున్న విషయాన్ని తాత్కాలికంగా విరమించుకుని ఏమిటలా ఉన్నారు, ఎనీ ప్రాబ్లం అని అడిగింది. సమాధానం చెప్పకుండా శివప్రసాద్ మొహంలోకి చూశాడు జనార్దన్. సారీ, మీ స్నేహితురాలిగా మీ సమస్య ఏమిటో తెలుసుకోవాలని అడిగాను. చెప్పకూడని విషయమైతే చెప్పొద్దు అంది. నోనో, మీకు చెప్పకూడని విషయం అంటూ ఏదీ లేదు. జనార్దన్కి ఫోన్ వచ్చిందట అంటూ అంతకుముందు జనార్దన్ చెప్పిన విషయాన్ని వివరించాడు శివప్రసాద్. వింటూనే విపరీతమైన ఆశ్చర్యాన్ని ప్రదర్శించింది భైరవి. ఎక్కడలేని కోపాన్ని కూడా తెచ్చిపెట్టుకుంది ముఖంలో. మై గాడ్, వీడెవడో గుండెలు తీసిన బంటులా ఉన్నాడు, బెదిరించి మరీ చంపుతున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంది. పోలీసు సెక్యూరిటీ అడగడం తప్ప మనం తీసుకునే జాగ్రత్తలు ఇంకేముంటాయి అన్నాడు జనార్దన్. అఫ్కోర్స్ అది మామూలే అనుకోండి, అయినా మనం స్వయంగా మరికొన్ని జాగ్రత్తలు వహించాలి. రాత్రి సమయంలో మీరు ఒంటరిగా ఉండొద్దు. అసలు కొంతకాలం పాటు శివప్రసాద్ గారితో పాటు ఇక్కడే ఉంటే బాగుంటుంది అని నా సలహా. ఎందుకంటే శత్రువు చాలా ప్రమాదకరమైన వాడని ఇప్పటికే 2 సార్లు రుజువైంది అంది భైరవి. ఎర్రబడ్డాయి శివప్రసాద్ కళ్ళు. ఎస్, శత్రువు ప్రమాదకరమైన వాడే, కానీ ఎంత ప్రమాదకరమైన వాడైనా నిద్రిస్తున్న సింహాన్ని తట్టిలేపి తప్పు చేస్తున్నావన్న సంగతి మర్చిపోతున్నాడు. ఈ శివప్రసాద్ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసి రెచ్చిపోతున్నాడు. అందుకు తప్పకుండా ఫలితం అనుభవిస్తాడు. హంతకుడు ఎంత తెలివైన వాడైనా పోలీసుల్ని ఏమార్చినంత సులువుగా నన్ను ఏమార్చడం సాధ్యం కాదు అతనికి. అతను పాతాళంలో దాగున్న బయటికి లాగి నా తడాఖా ఏమిటో చూపిస్తాను. నా స్నేహితుల ఇద్దరి చావుకి ప్రతీకారం చెల్లిస్తాను ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు. గుడ్, ఆ మొండితనం పట్టుదలలే ఇప్పుడు మీకు కావాల్సింది. అన్నిటికీ తెగించిన వాళ్లను ఎవ్వరూ ఏమీ చేయలేరు. హంతకుణ్ణి పట్టుకుని మట్టుబెట్టే విషయంలో మీకు నా సహకారం పూర్తిగా ఉంటుంది. ఈ విషయంలో పోలీసులు ఏదో ఒరగబెడతారో అని ఎదురు చూడడం కంటే మన ప్రయత్నాలు మనం చేయటమే మంచిది అంది భైరవి. థ్యాంక్ యూ మిస్ భైరవి అన్నారు శివప్రసాద్ జనార్దన్లు. చిన్నగా నవ్వింది భైరవి. తరువాత తన చెల్లెల నిశ్చితార్థం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్కి హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతుంది భైరవి నిలయం. ఖరీదైన అతిథులతో సందడిగా ఉంది భవంతి లోపలి భాగం. ఆ రోజు జనితకి పెళ్లి చూపులు నిశ్చితార్థం కూడా అదే రోజు కావడం వల్ల, వరుడు స్టేట్స్లో ఉద్యోగం చేస్తున్నవాడు కావడం వల్ల అతని హోదాకు తగినంతగా భారీ ఏర్పాట్లు చేసింది భైరవి. పాకశాస్త్రంలో ప్రవీణులు అనిపించుకున్న వారిని నియమించి రకరకాల పిండి వంటలతో విందు భోజనాలు ఏర్పాటు చేసింది. నిశ్చితార్థానికి వచ్చే ముత్తైదవులకు పంచిపెట్టేందుకు వెండి కుంకుమ భరణలు ఆర్డర్ చేసింది. విందు తరువాత వినోదాన్ని అందించడానికి మద్రాసు నుంచి బ్రేక్ డాన్స్ ట్రూప్ను పిలిపించింది. డాన్స్ ప్రోగ్రాం తరువాత పేరు పొందిన కాకినాడ మ్యూజికల్ పార్టీని అరేంజ్ చేసింది. ఆ ఏర్పాట్లు చూసి అతిథులు ఆశ్చర్యచకితులయ్యారు. నిశ్చితార్థానికే ఇంత హడావిడి చేస్తున్న భైరవి పెళ్లి ఇంకెంత అట్టహాసంగా జరుపుతుందో అనుకున్నారు. పెళ్లి చూపుల కార్యక్రమం మొదలు కావడానికి అరగంట ముందుగా జనార్దన్తో పాటు అక్కడ హాజరయ్యాడు శివప్రసాద్. ఒట్టి చేతులతో రాలేదతను. వస్తూనే వెంట తెచ్చిన జ్యువెలరీ బాక్స్ ఒకదాన్ని భైరవి చేతికి అందించాడు. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు నన్ను. కాకపోతే నిశ్చితార్థానికి కూడా ప్రజెంటేషన్ ఏమిటి సార్ అంది భైరవి. పెద్దవాణ్ణి, శుభకార్యానికి వస్తూ ఒట్టి చేతులతో రావడం ఇష్టం లేదు. నా తృప్తి కోసం ఏదో చిన్న కానుక అన్నాడు. జ్యువెల్ బాక్స్ అందుకుని ఓపెన్ చేసింది భైరవి. అందులో ఉన్న డాలర్ చైన్ చూస్తూనే విచిత్రంగా మెరిశాయి ఆమె కనులు. చాలా బాగుంది సార్, బట్ డాలర్ మీద ఈ లక్ష్మీదేవి బొమ్మకు బదులుగా తాజ్మహల్ ఉంటే ఇంకా బాగుండేది. డాలర్ మధ్యలో ఉన్న లక్ష్మీదేవి బొమ్మను పరిశీలిస్తూ అంది భైరవి. శివప్రసాద్ నవ్వాడు.
మీరు చెప్పింది లేటెస్ట్ ఫ్యాషన్ అయినా సాంప్రదాయంగా నిశ్చితార్థం కదా, అందుకని ఇది తీసుకున్నాను అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రండి అంటూ వారిని ఆహ్వానించి తీసుకుపోయి హాల్లో కూర్చోపెట్టింది. అంతకు ముందే వచ్చి అక్కడ కూర్చున్న ఇతర ముఖ్య అతిథులతో బాతాఖానీ మొదలుపెట్టారు జనార్దన్, శివప్రసాద్లు. శివప్రసాద్ ఇచ్చిన డాలర్ చైన్తో పాటు జనితను అలంకరిస్తున్న గదిలోకి వెళ్ళింది భైరవి. సెక్రటరీ స్మిత కూడా అక్కడే ఉంది. డాలర్ చైన్ జనిత మెడలో వేసి స్మితను తన వెంటరమ్మని మరో గదిలోకి వెళ్ళిపోయింది భైరవి. స్మిత, నేను చెప్పిందంతా గుర్తుందా? అంతా టైం ప్రకారం జరగాలి. బుర్ర బద్దలు కొట్టుకున్నా మన మీద ఎవ్వరికీ అనుమానం రాకూడదు అంది. మేడం, మీరు తొందరపడుతున్నారేమో. మించిపోయింది లేదు, ఇంకొకసారి ఆలోచించండి అంది స్మిత. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగల శివప్రసాద్ హంతకుడి ఆచూకీ గురించి ఆరాలు తీయటం ప్రారంభించాడు. అతని దృష్టిలో మనం చోటు చేసుకోకముందే మూడోవాడైన జనార్దన్ని నీట్గా ఫినిష్ చేయాలి. అందుకు ఇదే సరైన సమయం. ఆ తరువాత ఒంటరివాడైన శివప్రసాద్ అంతు చూడడం ఏమంత కష్టం కాదు, అండర్స్టాండ్ అంది భైరవి. అర్థమైందన్నట్టు తల ఊపింది స్మిత. జనిత అలంకరణ పూర్తి చేసి త్వరగా హాల్లోకి తీసుకురండి అంటూ డ్రెస్ మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయింది భైరవి. సరిగ్గా 8:30 గంటలకు మొదలైంది పెళ్లి చూపుల తతంగం. మొదటి చూపులేనే జనిత తనకు నచ్చినట్టు చిరునవ్వులు చిందిస్తూ ప్రకటించాడు వరుడు రవీంద్ర. అరగంటలో ముగిసింది నిశ్చితార్థం. మగపెళ్లి వారి కోరికను అనుసరించి అప్పటికి సరిగ్గా 15 రోజుల తరువాత నిర్ణయించబడింది పెళ్లికి సుముహూర్తం. మగపెళ్లి వారు ఎప్పుడో మొక్కుకున్న మొక్కుబడి కారణంగా తిరుమల కొండపై పెళ్లి జరగాలి అని నిర్ణయించారు. వరుడు చాలా అందంగా ఉన్నాడని, ఈడో జోడు బాగా కుదిరిందని మెచ్చుకున్నారు వచ్చిన అతిథులు. సరిగ్గా 9 గంటలకి మొదలైంది విందు. డిఎస్పీ గారు, ఎమ్మెల్యే మాధవరావు గారు కూడా హాజరయ్యారు విందుకి. కావాలనే ఇన్స్పెక్టర్ మాధవ్ని ఆహ్వానించలేదు భైరవి. జనిత నుంచి ఆహ్వానం అందినా రావడానికి మనస్కరించలేదు అతనికి. విందు ముగియగానే బయలుదేరారు డిఎస్పీ, ఎమ్మెల్యేలు. అభ్యంతరం చెప్పింది భైరవి. కనీసం 1 గంటైనా ఉండి వినోద కార్యక్రమాలు చూసి వెళ్లమని కోరింది. సారీ మిస్ భైరవి, అర్జెంటు పనుంది అంటూ ఒకరి తర్వాత ఒకరు చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఆ ఇద్దరు. భైరవి పట్టుబట్టడంతో జనార్దన్, డాక్టర్ గోపాల్, శివప్రసాద్ మొదలైన ముఖ్య అతిథులు అక్కడే ఉండిపోయారు. విశాలమైన భవంతి ఆవరణ చివర్లో కట్టబడిన బ్రహ్మాండమైన స్టేజ్ మీద రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల మధ్య రాత్రి 10:30 గంటలకు మొదలైంది మద్రాస్ నుంచి పిలిపించబడిన బ్రేక్ డాన్స్ ట్రూప్ వారి కార్యక్రమం. విందు ముగిసిన తరువాత ఇంటికి పోదామనుకున్న అతిథులను అమితంగా ఆకట్టుకుని కదలకుండా కూర్చోబెట్టేంత రసవత్తరంగా సాగింది. మొదటి వరుసలోని కుర్చీలలో శివప్రసాద్, డాక్టర్ గోపాల్, అతని భార్య, ఆ తర్వాత భైరవి, జనార్దన్లు కూర్చుని ఉన్నారు. సరిగ్గా 11 గంటలు అవుతూ ఉండగా లేచింది భైరవి. ఇప్పుడే వస్తాను అని డాక్టర్ గోపాల్ దంపతులకు, శివప్రసాద్కు చెప్పి భవంతి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు సన్నగా మడతలు పెట్టిన చిన్న కాగితాన్ని ఒకదాన్ని ఇతరుల కంట పడకుండా జనార్దన్ చేతిలో పెట్టి వెళ్ళింది. విపరీతమైన ఆశ్చర్యంతో ముడిపడ్డాయి జనార్దన్ కనుబొమలు. అటూ ఇటూ చూసి ఆ కాగితాన్ని జేబులో పెట్టుకున్నాడు. అందులో ఏముందో చూడాలన్న కోరిక అతన్ని కుర్చీలో ప్రశాంతంగా కూర్చోనివ్వలేదు. ఆమె వెళ్లిన 2 నిమిషాల తరువాత మెల్లగా లేచి శివప్రసాద్ పక్కకొచ్చాడు. చిన్న పనుంది, 10 నిమిషాల్లో వచ్చేస్తాన్రా శివుడు అన్నాడు మెల్లగా. ఏమిటి ఆ పని అని అడిగే మూడ్లో లేడు శివప్రసాద్. మస్తిష్కాన్ని ఆక్రమించుకుని గందరగోళంగా పరుగులు తీస్తున్న ఆలోచనలతో సతమతమవుతూ యథాలాపంగా తల ఊపాడు. ఈ డాలర్ మీద తాజ్మహల్ బొమ్ముంటే బావుండేది అని భైరవి అన్న మాట చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి అతని ఆలోచనలు. ఎప్పుడూ అటువంటి డాలర్ చైన్ ఒకటి కొన్నట్టు అనిపించసాగింది అతనికి. కానీ ఎప్పుడు కొన్నాడో, ఎవరి కోసం కొన్నాడో ఎంత ప్రయత్నించినా గుర్తు రావడం లేదతనికి. అతని భావాలను పట్టించుకోకుండా దూరంగా భవంతి కాంపౌండ్ వాళ్ళకి దగ్గరలో ఉన్న పూపద వెనక్కిపోయి జేబులోంచి చీటీని తీసి ఆత్రంగా మడతలు విప్పాడు జనార్దన్. మనసు విప్పి మాట్లాడాలి, అంతా మీ మంచికే. బిల్డింగ్ వెనుక కాంపౌండ్ వాళ్ళని ఆనుకుని ఉన్న సందులో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఒంటరిగా రండి. చీటీ మీద రాయబడి ఉన్న చిన్న చిన్న అక్షరాలను చదువుతూనే ఆశ్చర్యంతో, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు జనార్దన్.